హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో ఈ రోజు మనం 33 అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఇదే చివరి అధ్యాయం మూడో స్కందంలో. అయితే ఈ 33 అధ్యాయంకి ప్రవేశించే ముందర ఈ మూడో స్కందంలో మనం కొద్దిగా ఈ మూడో స్కందాన్ని క్లుప్తంగా ఒక 10 నిమిషాల్లో అసలు మొత్తం ఈ స్కందంలో ఏం జరిగింది అని ఒకసారి మనం చర్చించుకుంటాము. సో మనకి మొదటి అధ్యాయంలో విదురుడు ఆయన అనేక తీర్థ స్థలాలు దర్శించుకుంటూ ఉద్ధవుని కలవడం, ఉద్ధవుడిని కృష్ణుడు బలరాముడు గురించి, ద్వారకావాసుల గురించి అందరి గురించి అడగడం చేశాడు. ఉద్ధవుడు కృష్ణుడు వెళ్ళిపోయాడన్న విషయం విదురుడు తెలియక, ఉద్ధవుడు కృష్ణుడు వెళ్ళిపోయాడన్న బాధలో ఆ విరహ భావంలో ఆయన ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు వేసినప్పుడు ఉద్ధవుడు కృష్ణుడి గురించి తలుచుకుంటూ ఆ ఆ కృష్ణుడు ఎలా ఈ ఈ ప్రపంచం నుంచి ఎలా వెళ్ళిపోయాడో, దానికి ముందు అతనికి ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడో, తనకి ఎటువంటి సేవని ఇచ్చాడో, సో అవన్నీ కూడా ఆ ఉద్ధవుడు చెప్పడం జరిగింది. ఇది మనకి 4వ అధ్యాయం దాకా మనం అలా జరిగింది. కానీ విదురుడు ఏమంటాడు, దయచేసి నీకు ఏదైతే భగవంతుడు నీకు ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చాడో దయచేసి అది నువ్వు నాకు వివరించు, లేదా దయచేసి నాకు ఆ జ్ఞానాన్ని నాకు బోధించు అని చెప్పాడు. అయితే విదురుడు అన్నాడు, సారీ, ఉద్ధవుడు అన్నాడు, ఇది మర్యాద వ్యతిరేకం అవుతుంది. మీరు వయసులో కావచ్చు, అనుభవంలో కావచ్చు, అన్నిట్లో మీరు చాలా పెద్దవాళ్ళు, నేను చాలా చిన్నవాడిని. ఇదే జ్ఞానాన్ని మైత్రేయుడు కూడా విన్నారు. సో కాబట్టి మైత్రేయ ఋషిని మీరు వెళ్ళి కలుసుకోండి, ఖచ్చితంగా ఆయన మీకు ఎన్ని వివరిస్తారన్నారు. సో విదురుడు మైత్రేయ దగ్గరికి వెళ్ళారు. మైత్రేయుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మైత్రేయుడు, సో ఈయన ఆ కృష్ణ కథ గురించి, కృష్ణ సంబంధించిన జ్ఞానం గురించి అని చెప్పారు. ఒకటిగా మాత్రం చెప్పాడు, మహాభారతం ఇవన్నీ ధర్మార్థ కామ మోక్ష గురించి మాట్లాడు, అయితే నాకు వద్దు. నాకు శుద్ధమైన భక్తి గురించి, ఆ భగవంతుడు కేవలం నాకు కృష్ణులు తప్ప నాకు ఇంక వేరేది నేను ఏది వినిపించుకోదలుచుకోలేదు అని అన్నప్పుడు ఇంకా మైత్రేయుడు క్రమంగా అలాగే విదురుడికి కొన్ని ప్రశ్నలు కూడా వేశాడు. అదే జీవుడు, ప్రకృతి, భగవంతుడు, వీటన్నిటి గురించి వివరించమన్నారు. సో దానికి సమాధానంగా ఆ మైత్రేయుడు ఈ ప్రకృతి ఇదంతా కూడా ఎలా తయారైంది, భౌతిక ప్రకృతి అంతా కూడా ఎలా తయారైంది, ఓకే, ఈ కాలదక్షాయ విష్ణు, గర్భదక్షాయ విష్ణు, తర్వాత మహతత్వ, ఇదంతా కూడా అహంకారం, ఇదంతా భౌతిక సృష్టి గురించి మొత్తం వివరించారనమాట. వివరించిన తర్వాత విరాట్ రూపం గురించి వివరించాడు. ఆ విరాట్ రూపం నుంచి జీవుడికి ఎలాంటి ఇంద్రియాలు, మిగతా విభాగాలు, లేకపోతే మిగతా అవయవాలు, ఈ ప్రకృతిలోని 24 అంశాలు ఎలా ఏర్పడినాయి, వీటన్నిటి గురించి ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత గర్భదక్షాయ విష్ణు గురించి మాట్లాడారు. ఆ గర్భదక్షాయ విష్ణువు నుంచి ఆయన ఎట్లా బ్రహ్మ స్వయంగా ఎలా వచ్చాడు అవన్నీ మైత్రేయుడు వివరించడం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మ ప్రార్థన చేశాడు, నాయనా నువ్వు నాకు సృష్టి 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 చేయమని చెప్పి నాకు నాకు ఈ ఆదేశాన్ని ఇచ్చావు. కానీ సృష్టి వెళ్ళే క్రమంలో నేను ఖచ్చితంగా ఎక్కడో దగ్గర నేను మాయలో పడతాను. నేను మాయలో పడకుండా ఉండాలి అని అంటే నేను ఏం చేయాలంటే కృష్ణుడు అంటాడు, అదే ఆ గర్భక్షాయ విష్ణువు అంటాడు, నువ్వు సృష్టించబోయే దాంట్లో నువ్వు ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని కానీ ఉంటే నువ్వు ఎటువంటి మాయలో పడవని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలం సంబంధించినటువంటి వివరాలు చెప్పడం జరిగింది. ఆ ఆ తర్వాత మనకి 12వ అధ్యాయంలో మనం ఈ కుమారులు వైకుంఠ వైకుంఠ లోకాల వైపు వెళ్ళడం, ఆ ద్వారాల దగ్గర జయ విజయులు వాళ్ళని అనుమతించకపోవడం, దానికి వాళ్ళు ఆగ్రహించి ఏ విధంగా వాళ్ళు శపించబడ్డారు, ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉంటే హుటాహుటిన అక్కడి నుంచి భగవంతుడు లక్ష్మీదేవితో పాటు అక్కడికి వచ్చి వాళ్ళు చేసిన తప్పుల్ని భగవంతుడు మన్నించమంటాడు. అయినా వాళ్ళ ఎక్కువ కాలం బయట ఉండలేరు, త్వరగా నా దగ్గరికి వచ్చేలాగా మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి ఆ అదే సమయంలో బ్రాహ్మణులు గురించి గొప్పగా చెప్తాడు. బ్రాహ్మణుల్ని కీర్తిస్తాడు భగవంతుడు ఆ టైంలో.
అయితే భక్తులైనటువంటి దేవిజనులు మాత్రం తన సొంత వాళ్ళుగా తాను స్వీకరించి వాళ్ళ తరఫున తాను అన్ని అంటే వాళ్ళ తరఫున ఇతను వకాలతో పుచ్చుకుంటాడు అనమాట. సో మొత్తానికి ఆ కుమారులు అడుగుతారా వాళ్ళని జేబీజేల్ని, మీరు మంచిగా జీవిస్తూ భక్తులుగా జీవిస్తూ ఏడు ఏడు జన్మలు ఉంటారా, లేదా రాక్షసులుగా జన్మించి 3 సార్లు జన్మించి రాక్షసులుగా ఉంటారా అన్నప్పుడు, మేము 7 జన్మల్లో మంచి వాళ్ళుగా ఉన్నా మేము భగవంతుడికి దూరంగా ఉండలేము. అదేదో మాకు 3 జన్మల్లో మేము రాక్షసులుగా జన్మించి మేము త్వరగా మేము భగవంతుడికి రావాలి అని వాళ్ళు కోరుకుంటారు. అది వాళ్ళు ఆ ఆ కుమారులు కూడా దాన్ని ఒప్పుకోవడం. ఆ తర్వాత ఈ సృష్టిని ఏం సరిగ్గా జరగట్లేదు, ఇంకా ముందుకెళ్ళడం లేదని చెప్పేసి బ్రహ్మనుకున్నప్పుడు ఈ స్వయంభూమను శతరూప వీళ్ళిద్దరిని సృష్టించడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరూ సృష్టించడంతో స్వయంభూమను ఎక్కడ నాకు భూమి లేదే, భూమి నాకు కనబడట్లేదే, భూమి నీళ్ళలో నీళ్ళలో పడిపోయినట్టుంది, దాన్ని ఎట్లనే మనం పైకి లేపాలి దాన్ని, అది పైకి లేపితే నేను వెళ్ళి ఆ ఆ సృష్టిలో నేను ఎంతో కొంత నేను పాలన చేయగలుగుతాను అన్నప్పుడు, అప్పుడు మనకి వరాహ దేవుడి యొక్క లీలలు మనం చూసుకున్నాం. ఏ విధంగా హిరణ్యాక్షుడు ఆ ఆ భూమిని పైకి లేపనీయకుండా చూసి ఆయన గట్టిగా ఉన్నాడు. వరాహ దేవుడు వచ్చి హిరణ్యాక్షుడిని చంపి సో భూమిని దాని యథావిధ స్థానంలో దాన్ని పెట్టాడు. ఆ తర్వాత మనం ఆ సందర్భంలో హిరణ్యాక్షుడి గురించి ఇంకొంచెం మాకు అసలు ఈ ఈ ఈ హిరణ్యాక్షుడు ఎవరు, అసలు ఈ హిరణ్యాక్షుడు ఈ దేవతలందరూ కూడా ఈ వాతావరణంలో ఈ మార్పులు ఏంటి, చాలా గందరగోళాలు జరుగుతున్నాయి ఏంటి, అసలు ఈ చీకటి కారు కమ్ముకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది బ్రహ్మ అని చెప్పేసి దేవతల బ్రహ్మని అడిగితే అప్పుడు చెప్తారు అన్నమాట, ఇద్దరు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని ఇద్దరు జన్మించబోతున్నారు. వీళ్ళు యాక్చువల్ గా దితి, సో దితి కశ్యపుడి మధ్య జరిగినటువంటి ఆ సన్నివేశాలను మనం వివరించుకున్నాం. సో అది సరైన కాలం కాదు, సంధ్యాకాలంలో సరైన అది ఇద్దరు కలవడానికి అది సరైన కాలం కాదు. కశ్యపుడు ఎంత వద్దని చెప్పి ఇది చేసినా కూడా సో మన్మధుడు ఆమెను ప్రేరేపించడం వల్ల సో ఆమె చేయకూడని టైంలో ఆ కార్యం చేయడం వల్ల సో శివుడు ఆ టైంలో అక్కడ అంటే ఆయన భూతగణాలతో అక్కడ తిరగడం, సో తర్వాత భవిష్యత్తు గురించి కశ్యపుడు చెప్తాడు, నీకు ఇద్దరు రాక్షసులు పుడతారు, వాళ్ళు భగవంతుడి చేతిలో వాళ్ళు చనిపోతారు. అయితే నీకు రాబోయే టైంలో నీకు రాబోయే కాలంలో మనవడు ప్రహ్లాదుడు పుడతాడు. ఆ ప్రహ్లాదుడి వల్ల చాలా మొత్తం జాతి జాతి అంతా కూడా ఉద్ధరింపబడుతుంది అని చెప్పడం జరిగింది. సో బ్రహ్మ ఆ, ఆ, ఆ టైంలో ఆ, ఆ, అసలు ఎవరు ఈ ఇద్దరు ఎవరు, ఈ హిరణ్యకశిపులు ఎవరు అన్నప్పుడు వీళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఈ కథలో చెప్తారు అనమాట జేబీజీల గురించి. ఈ జేబీజీలు ఆ ద్వారపాలక వైకుంఠ ద్వారపాలక గురించి చెప్పినప్పుడు బ్రహ్మ అప్పుడు వైకుంఠ లోకంలో ఉండేటువంటి వాతావరణం గురించి కూడా మాట్లాడతారు. ఆ వైకుంఠం అంతా ఎలా ఉండింది, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారు, అక్కడ ఎటువంటి భావాలు అంటే ఈర్ష్య ద్వేషాలు ఉండవు, వాటన్నిటి గురించి వివరిస్తూ మనకి చివరిగా హిరణ్యాక్షుడు జన్మించడం జరిగింది. హిరణ్యకశిపుడు ఏమో ఆయన తపస్సుకి వెళ్తాడు. హిరణ్యాక్షుడు అందరి దగ్గరికి వెళ్ళి నన్ను అంటే నాతో యుద్ధం చేయండి, నాతో యుద్ధం చేయండి, శ్రీహరి చూస్తే పారిపోయినాడు అని చెప్పి అందరినీ ఉసుగొలుపుతూ ఉంటాడు అనమాట. ఆ సందర్భంలో అందరూ కూడా ఎవరు కూడా ఆయనతో పోటీ పడడానికి యుద్ధం చేయడానికి ఎవరు ముందుకు రారు. చివరికి ఆ ఆయన వరుణుడు దగ్గరికి వెళ్తాడు. వరుణుడు అంటాడు, నీకు నీకు సరైనటువంటి పోటీ ఇవ్వాలంటే నీకు ఖచ్చితంగా ఆ శ్రీహరి నీతో పోటీ పడాల్సిందే అన్నప్పుడు ఆ శ్రీహరి ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి ఆయన్ని ఆయన వెతికే క్రమంలో ఆ సముద్రంలో అక్కడ మనం చూస్తే అక్కడ వరాహుడు ఉండి పైకి ఆ భూమిని లేపడంలో వాళ్ళిద్దరి మధ్య పెద్ద సరే భూమిని తీసుకొచ్చి ఒక స్థానంలో పెట్టిన తర్వాత ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే మనం చూసాము రెండు రకాల ఆ, వరాహాలు ఉన్నారు. ఒకటి శ్వేత వరాహం, రెండు నీల వరాహం. సో ఈ రెండు వరాహాల గురించి మనం వివరించుకోవడం జరిగింది.
వివరించుకొని జరిగిన తర్వాత ఆ తర్వాత బ్రహ్మ ఎటువంటి విసర్గ ఎలాంటి ఆ ఓ, జీవరాశుల్ని ఆయన సృష్టించాడనే దానికి మనం వరుసగా మనం చూసుకున్నాం అనమాట. యక్ష రాక్షసుల్ని, ఆ తర్వాత తర్వాత గంధర్వుల్ని, అప్సరసల్ని, భూత పిశాచాలని, అలాగే కిన్నెరలు, కిన్పుషులు, ఇట్లా వరుసగా మనకి 20వ అధ్యాయంలో బ్రహ్మ ఎటువంటి వాళ్ళని సృష్టించాడు వాటన్నిటి గురించి ఇక్కడ వివరంగా ఉందన్నమాట. ఆ చేసే క్రమంలోనే 21వ శ్లోకంలో కర్దమ్ముని కర్దమ్ముని ఎవరైతే 9 మంది ముఖ్యమైన ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు. సో వాళ్ళు ఒక విధంగా బ్రహ్మ కుమారులుగా వాళ్ళు పరిగణించబడతారు. ఓకేనా? అట్లాంటి ఆ, కర్దమ్ముని ఆ కర్దమ్ముని ఆ, ఆయన ఆ, ఆయన తపస్సు, ఆ తర్వాత దేవహూతి ఎపిసోడ్ అంతా 21వ అధ్యాయం నుంచి ప్రారంభం అవుతుంది. అయితే అది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఈ స్వయం మను యొక్క వంశం గురించి మాట్లాడదు. వాళ్ళకి 5 మంది ఉన్నారు. 5 మందిలో 2 అబ్బాయిలు, ఒకరు వచ్చేసి పృథు మహారాజు, రెండో రెండోది వచ్చేసి సారీ ప్రియవ్రత్ మహారాజు, తర్వాత రెండోది వచ్చేసి ఉత్తానపాదు. సో వీరిద్దరు ఉన్నారు. 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు, దేవహూతి, ప్రసూతి, ఆకూతి, వీళ్ళ ముగ్గురు అన్నమాట. సో 3 అబ్బాయిలు, 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. సో దాంట్లో మొట్టమొదటిది అడిగే ప్రశ్న ఏమిటంటే దేవహూతి గురించి అడుగుతారు అన్నమాట. ఎందుకంటే దేవహూతి గురించి ఫస్ట్ వివరిస్తారండి. ఎందుకంటే కపిల భగవానుడు దేవహూతి అంటే భగవంతుడి యొక్క అవతారం దేవహూతి గర్భమున వచ్చారు కాబట్టి మొదట నాకు దేవహూతి గురించి నాకు వివరించండి. దేవహూతికి అర్థం మధ్య వాళ్ళకి పుట్టినటువంటి ఆ, ఈ కపిల భగవానుడి గురించి వివరించండి అని చెప్పేసి ఆ ఆ యొక్క భావంలో ఫస్ట్ దేవహూతి వంశం గురించి, దేవహూతి జీవితం గురించి, దేవహూతి కర్దమ మధ్య జరిగినటువంటి ఆ సన్నివేశాలన్నీ మనకి వివరించడం జరిగింది. సో కర్దమ్ముని ఆయన కూడా పెళ్లి చేసుకుని ఆయన కూడా సంతానం ఉత్పత్తి చేయాలనే క్రమంలో అది బ్రహ్మ ఆజ్ఞ మేరకు సో కర్దమ్ముని వచ్చేసి తను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ దానికి ముందు తపస్సు చేస్తాడు. ఆ తపస్సులో భగవంతుడే స్వయంగా వచ్చి తనకు దర్శనం ఇచ్చి ఆ దర్శనంలో భాగంగా చెప్తున్నాను అనమాట. రేపు ఆ సాక్షాత్తు స్వయంభూమను వాళ్ళ అమ్మాయి దేవహూతితో వస్తాడు. అది నీకు తగిన విధమైనటువంటి అమ్మాయి. నువ్వు ఏమి మారు మాట్లాడకుండా వెళ్ళి ఇమీడియట్ గా పెళ్లి చేసేసుకో ఆమెని. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో జీవిత లక్ష్యం, నువ్వు శాశ్వతంగా నువ్వు ఇక్కడ నుంచి నువ్వు బయటపడాలనుకుంటున్నావో దానికి పూర్తిగా సహకరించే ఆమె ఈ దేవహూతి అన్నప్పుడు. అట్లాగే మరుసటి రోజు స్వయంభూమను దేవహూతితో వస్తారు. అయితే కర్దమని ఒక కండిషన్ పెడతారు అనమాట. ఏం కండిషన్ పెడుతున్నాడు? నాకు పెళ్లి అవ్వంగానే, తర్వాత పిల్లలు పుట్టంగానే నేను వెళ్ళిపోతాను అని. సో అదే విధంగానే సో పెళ్లి జరిగింది, పిల్లలు పుట్టారు. కానీ ఫస్ట్ ఆడవాళ్ళు పుట్టారు. కానీ ఆడవాళ్ళు పుడితే అప్పుడు ఆమె అడుగుతుంది, నాకు అభయం కావాలి అంటే వీళ్ళందరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు కదా వీళ్ళంతా, నాకు మగవాళ్ళు నాకు అబ్బాయి కావాలి అన్నప్పుడు అప్పుడు కర్దమ్ముని తర్వాత ఆ కపిల భగవానుడు తర్వాత ఆవిర్భవించడం జరుగుతుంది. ఆయన ఆవిర్భవించడం జరిగిన వెంటనే కర్దమ్ముని ఇక్కడ నుంచి అక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత మనకు తెలిసిందే. సో 25వ అధ్యాయం నుంచి సో దేవహూతి కపిల భగవానుడి మధ్య జరిగేటువంటి చర్చలన్నీ, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ, సో దేవహూతి అడిగే ప్రశ్నలు, ఈ మాయని నుంచి ఈ జీవుడు ఎలా బయటపడతాడు, ఈ జీవుడు ఎలా బయటపడతాడు, కాబట్టి నాకు దయచేసి ఏం చేస్తే, ఎటువంటి విధి విధానాలు నేను పాటిస్తే దీని నుంచి నేను బయటపడతాను అని చెప్పి అడగటంతో దానికి కపిల భగవానుడు ఆధ్యాత్మిక యోగం చేయమంటాడు. అంటే భక్తి, జ్ఞానము, యోగము ఈ 3 సంబంధంలో ఉన్నటువంటి ఆ యొక్క సాధన చేయమంటాడు అన్నమాట. అయితే ముందు నుంచి చెప్పుకొని వస్తూ ఉన్నాడు ఏమనంటే భక్తి కంటే మించింది ఇక్కడ ఏం లేదు. శుద్ధ భక్తి మాత్రం మనం చేసుకోగలిగితే చాలు. మిగతా జ్ఞానము లేకపోతే యోగము ఈ రెండు ఆ పర్సులు తగినట్టుగా వాటి యొక్క లాభం ఉంటుంది. కానీ శుద్ధ భక్తి చేసుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి శాశ్వతంగా బయటపడిపోతారు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆమె
భక్తి గురించి చెప్పిన తర్వాత కూడా లేదు నాకు జ్ఞానం గురించి యోగా గురించి కూడా నాకు వివరించండి అన్నప్పుడు ఆయన జ్ఞానము ప్లస్ జ్ఞానంలో 24 అంశాలు, ప్రకృతి 24 భౌతిక అంశాలు అన్ని వివరిస్తారు అనమాట జ్ఞానంలో భాగంగా. అట్లాగే యోగంలో భాగంగా ఆయన అష్టాంగ యోగం గురించి యమ నియమ ఆసనాలు ప్రత్యాహార ధారణ ఇవన్నీ మనకి ఆయన వివరిస్తాడు. అయితే ఈ రెండు వివరణ ఆమె ఎందుకు అడిగింది అని అంటే అవి వాటి గురించి కూడా మనం వివరంగా తెలుసుకుంటే నాకు ఏది బెస్ట్ అయితే నేను ఫాలో అవుతానని ఆ ఉద్దేశంతో ఆమె అడిగింది. దానికి ఆయనే చెప్పేస్తాడు వీటన్నిటికంటే కూడా నువ్వు శుద్ధ భక్తి చేసుకోవడం వల్లనే నువ్వు ఇక్కడి నుంచి నువ్వు శాశ్వతంగా నువ్వు బయటపడతావని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన చివరిగా ఆమె అసలు ఈ జీవుడు ఈ జనన మరణ చక్రం నుంచి అసలు ఎలా ప్రవేశిస్తాడు, ఆ గర్భంలో అతను ఎలాంటి ఇబ్బందులకు కష్టాలకు గురవుతాడు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా తను ఏ విధంగా మళ్ళీ ఆ ఈ భౌతిక వాసులతోనే ఈ భౌతికమైన కోరికలతో తాను ఎటువంటి కష్టాలు పడతాడో అన్ని వివరించమని చెప్పింది. సో అదేవిధంగా ఆమె అడగడంతో మనం లాస్ట్ 30వ శ్లోకం నుంచి 30 అధ్యాయం 31 32 అధ్యాయాల్లో జీవుడు ఏ విధంగా సంసారంలో నేను నాది అనే భావంలో ఎప్పుడైతే తాను ఇట్లా ఊహించుకుంటాడో తాను ఆ కుటుంబంకే పరిమితం అయ్యి ఆ కుటుంబం కోసం అనేకమైనటువంటి అధర్మ మార్గాల్ని తాను అవలంబించడం, ఆయన పొందిన లాభం తక్కువ కానీ కష్టం ఎక్కువ అయింది. కాలక్రమంలో తను ఎట్లా ముసలితనం అయిన తర్వాత ఎవడు పట్టించుకోని పరిస్థితిలో ఒక కుక్కలాగా పడి ఉంటాడు. ఆయన్ని స్మరించుకుంటూ గతాన్ని తలుచుకుంటూ తాను ఏ విధంగా మరణిస్తాడు, మరణ సమయంలో యమదూతలు ఆయన్ని ఆయన ఏ విధంగా లాక్కొని వెళ్ళి వివిధ లోకాలకు తీసుకెళ్లి పైనగా యమరాజు ముందు పెట్టిన తర్వాత ఆ ఆ యమరాజు తర్వాత వాళ్ళకి మళ్ళీ భూమి మీద మళ్ళీ ఆ, వాళ్ళు చేసిన కర్మల ప్రకారంగా సంస్కారాల వాసనల ప్రకారంగా ఎలా వాళ్ళు మళ్ళీ కింద పంపించబడతారు. కింద పంపించిన తర్వాత గర్భంలో తాను ఎటువంటి బాధలు పడతాడు, 1వ రోజు 1వ నెల 2వ నెల 5వ నెల 7వ నెల ఇవన్నీ కూడా మనకి వివరించడం జరిగింది. ఆ అదే అతను భక్తుడైతే ఆ శిశువు భక్తుడైతే ఖచ్చితంగా గతాన్ని గుర్తుకొచ్చి భగవంతుడిని కంపల్సరిగా అతను ప్రార్థించి బయటపడాలనుకుంటాడు. 9వ నెలలో భగవంతుడు కృతమారుత అనేటువంటి ఒక వాయువు వచ్చి బయటికి నెట్టేస్తుంది. ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ, ఇతను ఇంకా తన 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 భావాలు ఎవరు అర్థం చేసుకోకుండా ఇంకా ఎక్కువ కష్టాలు పెడతారు. బాల్యము తర్వాత యవ్వనము అన్నిట్లో కూడా రకరకాల కోరికలతో వాళ్ళు వేధించబడతారు. కాబట్టి ఈ దీని నుంచి నువ్వు శాశ్వతంగా బయటపడాలంటే శుద్ధ భక్తి మాత్రం నువ్వు చేసుకుంటే చాలు. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఎప్పుడూ ఉంటూ శుద్ధ భక్తి సాధన మనం చేస్తే వీటి నుంచి బయటపడగలమని చెప్తారు. సో అమ్మవారు కూడా దానికి పూర్తిగా తృప్తిపడింది ఆ సమాధానానికి. ఆ- ఆమె కపిల భగవాన్ కృతజ్ఞత చెప్తూ ఇంకా ఆమె సాధనని ఆమె మొదలు పెట్టడం ప్రారంభమవుతుంది ఈ అధ్యాయంలో. అలాగే కపిల భగవాన్ ఆల్రెడీ ఆమె అనుమతి తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా ఈ అధ్యయనం వస్తుంది. కపిల భగవాన్ ఎక్కడికి వెళ్ళాడు అనుమతి తీసుకొని, తర్వాత దేవహూతి ఆమె సాధన చేసి ఆమె ఎట్లా ముక్తి పొందిందో ఈ 33 అధ్యాయంలో మనకి తెలుస్తుంది అనమాట. సో చిన్నగా బ్రీఫ్ గా ఒకసారి ఈ మొత్తం స్కందంలో సో 32 అధ్యాయాలు ఒకసారి మనం రిఫ్రెష్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం 33 అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. సో 33 అధ్యాయంలో సో దేవహూతి ఆ కపిల భగవాన్ని ప్రార్థించింది అనమాట. ఎందుకు ప్రార్థించిందో ఇప్పుడు చూద్దాం. కపిల భగవాడు ఉపదేశాలను శ్రవణం చేసిన దేవహూతి అజ్ఞానం తొలగి గౌరవిస్తూ ప్రార్థన చేసింది, గౌరవిస్తూ ఆయన కీర్తించింది. ఏమని కీర్తించిందో ఇప్పుడు చూద్దాం. మీ నుండి కమలం ద్వారా ఉద్భవించిన బ్రహ్మ మిమ్మల్ని ధ్యానించాడు. సకల బ్రహ్మాండాలు మీరే మూలమైనప్పటికీ నా లాంటి సాధారణ స్త్రీ గర్భం ఎంచుకున్నావు. నువ్వే నీ నీ గర్భం నుంచి లేదా నీ నాభి నుంచి కమల రూపం నుంచి బ్రహ్మ బయటకు వస్తున్నాడు.
ఆ బ్రహ్మే మీ మీద ధ్యానిస్తున్నప్పుడు మీరు అటువంటి గొప్ప వ్యక్తులైనప్పుడు, అటువంటి దేవదేవుడైనప్పుడు, సకల బ్రహ్మాండాలకి మీరే మూలమైనప్పటికీ కూడా అసలు నాలాంటి సాధారణ స్త్రీ యొక్క గర్భాన్ని ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మీ మీ స్థాయి, మీరు 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 ఆ, మీ శక్తులు, మీ వైభవాలు ఇవన్నీ అనంతం. అలాంటి మీరు అసలు నా గర్భాన్ని ఎందుకు ఎంచుకున్నారో నాకు ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. నేను అదృష్టంగా భావిస్తున్నాను. అసలు అసలు నాకు ఏం అర్హత ఉందని మీలాంటి మీలాంటి భగవంతుడు నా గర్భాన్ని ఎంచుకున్నారో నాకే అర్థం కావట్లేదు అసలు. మీ వివిధ శక్తులతో సృష్టి స్థితి లయము మీరు నిర్వహిస్తారు. నేను నేను గ్రహించడానికి సఖ్యం కానిది అసలు నేను ఊహించలేకపోతున్నాను. సమస్త సృష్టిని స్థితిని లయాన్ని చేసే మీరు నా గర్భం ఎందుకు వచ్చారో నాకు ఇప్పటికీ నాకు అంతు చిక్కట్లేదు. నేను అంటే ఆ, భగవంతుడు ఇక్కడ ఎంతో నాకంటే గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారు. నాకంటే అర్హత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ నువ్వు ఎంచుకోకుండా ఇప్పటికీ నాకు అంతు చిక్కట్లేదు నా గర్భంలో మీరు ఎందుకు వచ్చారు అని. కాబట్టి ఈ పరమైన వాడు ఆయన ఉదరంలో సమస్త సృష్టిని నిలపగలిగిన వాడు నా గర్భను ఎంచుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఒకే ఒక్కసారి సాధ్యమవుతుంది ఇది. వటపత్ర సాయిగా అవతరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. చిన్న పిల్లవాడు లాగా ఒక వటపత్ర సాయి ఆ, అనేటువంటి ఆ రూపాన్ని తీసుకుని మాత్రం ఇది వర్కౌట్ అవుతుంది. కానీ ఈ భగవంతుడు అసలు నా గర్భం నుంచి ఎందుకు వచ్చాడో నాకు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అసలు నాకు అంతు చిక్కడం లేదు. అసలు ఎలా సాధ్యమైంది ఇదంతా అని కూడా తాను ఆమె ఆశ్చర్యాన్ని, సో ఆమెకు ఆ, ఒక విధంగా చెప్పాలంటే ఒక పక్క ఆమె ఎంతో ఆనందంగా ఉంది. ఒక పక్క అన్- అసలు అసలు నాలాంటి వాళ్ళ దగ్గర ఈయన రావడం అనేది ఆ, ఒక విధంగా ఆమె దిగ్భ్రాంతికి గురైంది. అసలు అసలు ఎలా సాధ్యమవుతుంది ఇదంతా కూడా. కాబట్టి ఆయనే సమస్తాన్ని ఆయన ఉదరంలో ఆయన పట్టులో పెట్టుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి నా గర్భాన్ని ఎలా ఎంచుకున్నాడు? ఎందుకు ఎంచుకున్నాడు భగవంతుడు? మామూలుగా ఇలాంటి సన్నివేశాలు ఎవరెవరికో జరుగుతాయి, ఎక్కడో గొప్ప గొప్ప వాళ్ళకి, గొప్ప గొప్ప భక్తులు జరుగుతుంది. కానీ నాది ఈ అవకాశం రావడం నాకు ఇప్పటికీ నాకు అంతు చిక్కడం లేదు అంటున్నాను అనమాట. ఒకే ఒక్కసారి భగవంతుడు ఆ బాలుడుగా మనకు కనిపించిన ఒకే ఒక సందర్భం అది వటపత్ర సాయిగా ఉన్నప్పుడు అది నేను విన్నాను. కానీ అదే బాలుడుగా ఇప్పుడు నా గర్భం నుంచి రావడం అనేది నాకైతే అంతు చిక్కడం లేదు అంటున్నాను. సో పాప కార్యములు నాశనం చేసే భక్తి మరియు ముక్తి సంబంధించిన జ్ఞానం పెంపొందించడానికే నువ్వు అవతరించావు. అయితే మరి కారణం ఏంటి? ఓకే, నా గర్భం వచ్చే బట్ ఎందుకు వచ్చావు నువ్వు అని అంటే పాప కార్యాలని నాశనం చేసేటువంటి భక్తి ముక్తి సంబంధించిన జ్ఞానమును, భక్తి మరియు ముక్తి సంబంధించిన జ్ఞానము పెంపొందించడానికే నువ్వు అవతరించావు. కారణం నువ్వు ఇక్కడ ఆ భక్తి గురించి ప్రచారం చేయడానికి. ఎందుకంటే ఆ భక్తి గురించి ప్రచారం చేస్తేనే ఇప్పుడున్న జనాల యొక్క పాపాలన్నీ కూడా తొలుగుతాయి. కాబట్టి నీ మెయిన్ కారణం అది. అది మీరు నా గర్భం ఎంచుకోవడానికి నా అదృష్టం ఇంకా. అంతేగాని నేను చేసినది ఏమీ లేదు. నాకు ఎటువంటి అర్హత కూడా నాకు లేదంట. ఆమె ఏమంటుందంటే ఇది చాలా ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోవాల్సిన శ్లోకం ఇది. చండాలుడు సైతం నీ నామంను శ్రవణం కీర్తనం స్మరణం లాంటి ప్రణామాలు చేయడం ద్వారా వేద యజ్ఞములను నిర్వహించే అర్హత సాధించగలరు. మిమ్మల్ని స్వయంగా దర్శించే అవకాశం గురించి ఏమని చెప్పగలము, ఏమని మాట్లాడగలము? చండాలుడు అంటే ఈవెన్ శూద్రుడి కంటే చాలా దిగు స్థాయి, పూర్తి పాప కార్యాలు చేసే వాళ్ళని చండాలుడు అంటారు అనమాట. అట్లాంటి చండాలుడు కూడా నీ నామము శ్రవణం చేసిన, కీర్తించిన, స్మరించిన, అయితే ప్రణామాలు చేసినా సరే వేద యజ్ఞాలు చేసినటువంటి బ్రాహ్మడితో అతను సమానంగా చూడబడతాడు కదా.
అంటే నీ నామాన్ని ఎవరైతే స్మరించినా సరే, అతని పుట్టుక ఎంత నీచమైనప్పటికీ కూడా అతను వేదాలు చదివి యజ్ఞాలు నిర్వహించేటువంటి బ్రాహ్మడికి ఏ స్థానం ఉందో, ఏ విలువ ఉందో ఇతను కూడా అదే విలువ సంపాదించుకుంటాడు. జస్ట్ నీ నామం పలకడం వల్ల. అలాంటిది అలాంటిది ఇంకా నిన్ను స్వయంగా దర్శించుకున్న వాళ్ళకి, ఇంకా వాళ్ళకు జరిగే అదృష్టం ఇంక ఏ విధంగా అని చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎంత అదృష్టం పొందుతారు. దాని శ్లోకమైన మాట ఇది. యన్నామధేయ శ్రవణాను కీర్తన యత్ ప్రవహనాత్ యత్ స్మరణాదపి క్వచిత్ వాదోపి సద్య సవనాయ కల్పతే కుతః పునస్తే భగవాను దర్శనాత్. సో, యన్ నామధేయ శ్రవణాను కీర్తనాత్. సో, నీ నామాన్ని, నీ శ్రవణాన్ని, ఆ నామము శ్రవణం చేసేవాళ్ళు, కీర్తించేవాళ్ళు, ధ్యేయ అంటే ఎప్పుడు స్మరించేవాళ్ళు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, ఎటువంటి పరిస్థితిలో పుట్టినా సరే, వాళ్ళు బ్రాహ్మణులతో సమానం. కాబట్టి అలాంటిది నిన్ను దర్శించుకున్న వాళ్ళకి ఇంకెంత భాగ్యం కలుగుతుందో ఇంకేమని చెప్పాలి మనం వాళ్ళ భాగ్యానికి. అలాగే ఇంకా భగవంతుని కీర్తిస్తూ అన్నమాట, నీ పవిత్ర నామాన్ని జపించే చండాలుల నాలుకలు ఎంత పూజనీయులు. నీ పవిత్ర నామాన్ని జపించే వ్యక్తులు అన్ని రకాల తపస్సులు యాగాలు చేసి ఆర్యులై పవిత్ర తీర్థయాత్రలు స్నానం చేసి వేదాలను అధ్యయనం చేసి అవసరమైనవన్నీ నెరవేర్చి ఉండాలి. అంటే చండాలుగా పుట్టారు గతంలో ఏదో పాపాలు చేసి, కానీ వాళ్ళ నాలుకల్లో నీ నామం జపిస్తున్నట్లయితే, నీ నాలుకలను జపిస్తున్నట్లయితే అలాంటి వ్యక్తులు గతంలో అన్ని రకాల తపస్సులు, అన్ని రకాల యాగాలు, ఆర్యు పవిత్రమైన తీర్థయాత్రలు, వేదాధ్యయనం చేసి ఖచ్చితంగా గత జన్మలో కూడా వాళ్ళు ఆర్యులై ఉండాలన్నమాట. అలాగ గత జన్మలో వాళ్ళు అవి చేయబట్టే, అవన్నీ నిర్వర్తించబట్టి బహుశా వాళ్ళు ఈ ఈ జన్మలో వాళ్ళు నామాన్ని జపిస్తున్నారేమో వాళ్ళు. అంటే నామం జపించగలుగుతున్నారంటే గతంలో వాళ్ళు గొప్ప గొప్ప యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలు, వేదాధ్యయనం చేసిన వాళ్ళు అయితేనే ఈ జన్మలో వాళ్ళు నామాన్ని జపించగలుగుతున్నారు. అందుకనే అహోబత స్వపకతో గరీయాన్ యజ్జిగ్వాకరివర్తతే నామ తుభ్యం తపస్తే జుహువు సస్నురార్య బ్రహ్మానుచూర్ణామ గ్రంథియేతే. సో అదే శ్లోకం అన్నమాట ఇక్కడ. సో నాలుకల మీద ఎవరైతే హరినామం జపిస్తున్నారో వాళ్ళంతా కూడా అత్యంత పూజనీయులు. వాళ్ళు గతంలో ఎన్నో తపస్సులు, యజ్ఞాలు, పవిత్ర స్నానాలు, వేదధ్యానం చేస్తుంటే తప్ప వాళ్ళు ఈ జన్మలో వాళ్ళు హరినామం పలకలేరు అన్న విషయాన్ని ఇక్కడ మనకి ఆ దేవహతి అమ్మవారు కీర్తిస్తున్నారు అన్నమాట. కపిల భగవాన్, మీరే విష్ణువు, బ్రహ్మను, దేవదేవుడు, పవిత్ర మనసులు, ధ్యాన వస్తువు, త్రిగుణాలను నాశనం చేసేవాడు, వేద ఘనివి కనుక నేను నీకు ప్రణామాలు చేస్తున్నాను. నువ్వే నిరాకారుడివి, నువ్వే విష్ణువి, నువ్వే దేవదేవుడివి. పవిత్రమైన మనసు ధ్యానం చేయాలంటే, ధ్యానం ఏదైనా చేయాలంటే అది నీ రూపమే ధ్యానం చేయాలి. త్రిగుణాలు మొత్తాన్ని న్యాయం చేసేవాడు, అంటే చెప్పిన నాశనం చేసేవాడు, వేద ఘనివి, వేదాన్ని ఇచ్చిన నువ్వేను కనుక నేను నీకు ప్రణామాలు చేస్తున్నాను అంటుంది. చివరిగా ఇంకా కపిలుడు దేవహూతికి ఆఖరి ఉపదేశాలు ఇస్తాడు. నేను చెప్పినట్టుగా భక్తి మార్గం అనుసరించినట్లయితే నువ్వు అతి త్వరలో ఈ శరీరంలో ఉండి కూడా ముక్తిని పొందగలవు. ఈ శరీరంలో ఉండి కూడా నువ్వు ముక్తి పొందగలుగుతావు నువ్వు. కాబట్టి భక్తి మార్గాన్ని మాత్రం ఎప్పుడూ వదలడానికి వీల్లేదు. భక్తి మార్గాన్ని కాకుండా ఇంకా ఏ మార్గాన్ని మనం తీసుకున్నా సరే మన ముక్తిని పొందలేము. కాబట్టి దయచేసి ఆ తల్లితో చివరిగా చెప్పబోతున్నాడు అనమాట, ఈ భక్తి మార్గాన్ని మాత్రం వదలొద్దు. సాధువుల సాంగత్యాన్ని ఎప్పటికీ వదలొద్దు. అవి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే మరణానికి ముందరే నువ్వు ముక్తి పొందగలవు. మరణం
జీవన్ముక్తు ముక్తురాలు కాగలవు అంటారు. ఈ ఉపదేశాలను శ్రద్ధ నమ్మకంతో పాటించినట్లయితే అభయం పొందగలరు, పాటించని వారు మరణం పొందుతారు. ఏదైతే ఆయన చెప్పారు కదా, భక్తిని చేసుకోండి, భక్తి తప్ప ఇంకేమీ లేదు. భక్తే అన్ని పాప కార్యాలను పూర్తిగా నాశనం చేయగలుగుతుంది. ఆ భక్తే ఫైనల్ గా ముక్తి కూడా ఇవ్వగలదు. అట్లాంటి భక్తిని, ఆ ఉపదేశాన్ని శ్రద్ధగా నమ్మకంతో పాటించినట్లయితే నువ్వు అభయం పొందుతావు, భగవుడి యొక్క రక్షణలోకి వెళ్తావు. అలాగే పాటించకపోతే మాత్రం మరణం పొందుతారు. తల్లి వద్ద అనుమతి తీసుకొని, ఆ విధంగా అయిన తర్వాత ఫైనల్ గా తల్లి వద్ద అనుమతి తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. సో కపిల భగవానుడు వెళ్ళిపోయాడు. సో కపిల భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దేవహూతి ఆమె ఎటువంటి సాధన చేసింది, ఆమె ఎటువంటి ప్రక్రియను ఆమె అవలంబించింది. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఆమె దేవహూతి ఉన్నారో, ఆమె యాక్చువల్ గా ఒక పెద్ద ఐశ్వర్యవంతమైనటువంటి భోగభాగ్యమైనటువంటి ఒక పెద్ద కర్దముని కట్టించేటువంటి భవనంలో ఉందన్నమాట. అయితే అట్లాంటి ఒక భవనంలో ఉండి కూడా సకల సౌకర్యాలు, అంటే అందరూ సేవకులు మొత్తం, అంటే ఒక విధంగా ఆ భవనం వచ్చేసి చూడడానికి భౌతికంగా ఎంతో ఆడంబరంగా, ఆ ఏమంటారు, చూడడానికి ఎంతో అందంగా సకల వసతులు ఉండేటువంటి భోగభాగ్యమైనటువంటి భవనం అన్నమాట. అయితే అటువంటి దాంట్లో ఉండి కూడా కపిల కపిల భగవాన్ చెప్పినటువంటి ఆదేశాలని వాళ్ళు ఆమె హృదయంలోకి తీసుకొని ఆమె భక్తిలో నిమగ్నమైన, అంటే మామూలుగా జనరల్ గా ఏం చేస్తాయి, డబ్బులు వసతులు అంతా చేస్తాయి, మనల్ని భక్తిలో స్థిరంగా ఉండకుండా మనసు ఆ డబ్బు గురించి వాటి గురించి ఆలోచించి ఇంకేం కొనుక్కోవాలా, ఇంకా పోయి మనం తయారు చేసుకోవాలి, భవిష్యత్తులో ఇంకెంత కూడబెట్టుకోవాలి, అలాంటి వసతులు భోగభాగ్యాల మధ్య సాధారణంగా భక్తి అనేది కుదిరే ప్రసక్తే లేదు. కానీ ఇవి అటువంటి వాతావరణంలో ఉండి కూడా కపిల భగవాన్ యొక్క ఆదేశాలు వినింది కాబట్టి అవన్నీ ఉన్నా కూడా వాటిని అసలు అసలు ఆమె ఏమీ పట్టించుకోకుండా అంటే ఆమెని ఏమీ చేయలేకపోయి, ఈ భోగభాగ్యాలు ఈ ఆకర్షణ ఏమి చేయలేక ఆమె మాత్రం భక్తిలో నిమగ్నమైంది. ఆమె భక్తిలో నిమగ్నమైంది కాబట్టే ఇవేవి ఆమెని ఆమె భక్తి నుంచి బయట కూడా చేయగలిగింది. గంధర్వులు సైతం కర్దమ గృహస్థ జీవితాన్ని కీర్తించారు. తన భార్యకు తగిన రక్షణ ఇచ్చాడు. అంటే ఆ భవనాన్ని వాళ్ళు కీర్తిస్తున్నారు అన్నమాట. ఆ భవనాన్ని కీర్తిస్తూ కర్దమముని కూడా కీర్తిస్తున్నారు. ఎందుకంటే గృహస్థ జీవితంలో నీకు అనేక సౌకర్యాలు ఆడంబరాలు భోగబగినప్పటికీ కూడా బిడ్డని ఘనంగా నువ్వు వెళ్ళిపోయావు చూసావా, అది అత్యంతమైనటువంటి వైరాగ్యం అది. కాబట్టి ఆ వైరాగ్య జీవితాన్ని ఏదో గృహస్థగా ఉండి కూడా అంటే పూర్తి జ్ఞానంతో గృహస్థితిలో ఉండి కూడా ఏం చేశాడు, బిడ్డ పుట్టంగానే మళ్ళీ నా బిడ్డ పుట్టాడు అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళకి ఇది ఆ గోళ గందరగోళం, మళ్ళీ మా మనవడు పుట్టాడని మళ్ళీ ఆ గందరగోళాలు మళ్ళీ. అంటే ఒక మనిషిని ఓకేనా పూర్తిగా మోహంలో పెట్టగలిగింది మనం చెప్పుకున్నాము. ఒకటి సంసారంలో భర్త లేదా భార్య కౌగిలి, రెండు చిన్నపిల్లల ముద్దు ముద్దు మాటలు. ఈ రెండు ఎటువంటి వాడైనా సరే ఈ భూ ఈ భౌతిక ప్రపంచానికి అది కళ్ళాలు వేసేస్తాయి అన్నమాట. అయితే గంధర్వులు కర్దముని ఎందుకు కీర్తించారు అని అంటే, ఈ రెండిటికి తాను ఎక్కడ కూడా లొంగలాతను, ఎంతవరకు చేయగలగాలో అంతవరకు చేసి మిగిలినంతా కూడా చెప్పిన మాట ప్రకారంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసారా, అది అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు. అందుకనే వాడు కీర్తించాడు అనమాట. ఈ గంధర్వంతా కర్దముని సామాన్యంగా అది త్యజించలేదు అదంతా కూడా. అలాగే ఆ కానీ ఆమె ఒక విధంగా చెప్పాలంటే దేవహూతికి కూడా బాధే అది. ఏది, అరే భర్త వెళ్ళిపోయాడు, ఇప్పుడు కొడుకు కూడా వెళ్ళిపోయాడు అని ఆమె చాలా బాధపడింది అనమాట. ఓకే. అయితే కర్దముని కపిలుడు ఇద్దరు వెళ్ళిపోవడంతో వేదన గురైంది.
ఎట్లయితే ఆవు దూడ కోల్పోతే ఎట్లయితే బాధపడుతుందో అట్లా ఆమె కూడా ఆమె మనసులో ఆ ఆవేదన ఉన్నిందనమాట. ఆ కష్టం అలాగే ఉన్నింది. అయినప్పటికీ కూడా ఆమె దాన్ని అధిగమించింది అనమాట. ఏదైతే తన కుమారుడైనటువంటి కపిలుడి మాటలపై ధ్యానం చేసిన వెంటనే ఆ భవనం అనాసక్తితో ఆ, ఈ ఆ ఆ భవనం ఆ భవనంలో అనాసక్తితో అనాసక్తితో ఆమె అక్కడ ఆ భవనాన్ని అనాసక్తితో అనాసక్తితో జీవించగలిగింది అక్కడే. ఇది కూడా అంత సామాన్య విషయం కాదు. ఎందుకనంటే అంత భోగభాగ్యాలు పెట్టుకొని ఎవరు ఆ సమయంలో భక్తి మీద ఎవరు ధ్యాస పెట్టలేరు అప్పుడు, అసలు ఆ సమయంలో ధ్యాస పెట్టలేరు. అక్కడే ఉండింది. కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆమె మనసు మాత్రం కపిల భగవానుడి యొక్క మాటల మీదే ఆమె పూర్తిగా ధ్యానం పెట్టింది అన్నమాట. ధ్యానం పెట్టింది కాబట్టే ఈ ఆ ప్రకృతి యొక్క మాయని ఆమె గ్రహించగలిగింది. ప్రకృతి యొక్క మాయ గ్రహించగలిగింది కాబట్టి ఆమె అనాసక్తితో ఆమె సాధన చేసుకుంటానే ఉన్నింది. అటువంటి వైభవం ఉన్నటువంటి దాంట్లో కూడా ఆమె జీవించగలిగింది. ఎక్కడ కూడా ఆమె డైవర్ట్ కాకుండా, ఎక్కడ కూడా ఆమె ఆ మనసు ఎక్కడ కూడా కొద్ది కూడా అక్కడ దేనికి ఆకర్షింపబడాలన్నమాట. ఆమె అక్కడ ఏం చేసింది? ఆమె విష్ణు రూపంపై నిరంతరంగా ధ్యానం చేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె ధ్యానం చేసిందో భక్తి యోగంతో పాటు జ్ఞానము, వైరాగ్యం మన పవిత్రమైన మనసు ధ్యానంలో నిమగ్నం అవడంతో వికారాలన్నీ కూడా మాయమైతాయి. వికారాలన్నీ లోపల కామ, క్రోధ, మోహ, మదమత్సరాలు, త్రిగుణాలు ఇవన్నీ కూడా పూర్తిగా అవన్నీ నాశనం అయిపోయినాయి అనమాట అక్కడ. ఇంకంతే. ఆమె ఒక దివ్యస్థితిలోకి ఆమె ప్రవేశించింది. సో ఆ దివ్యస్థితిలోకి ఆమె ప్రవేశించడంతో మనసు భగవాన్పై కేంద్రీకరించింది. భౌతిక తాపత్రయాలు ఉనికి తొలగి ఎంతో ఆనందాన్ని అనుభవించింది. ఇంకా శోక, మోహ, భయాలు లేవు. ఉనికి ఏ ఉనికి ఏ ఉనికి తొలగింది అంటే ఆమె శరీరం అనే భావన, ఆ ఉనికే తొలగిపోయింది అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఆమె ఏ స్థితిలో ఉందంటే ఆమె ఆత్మ అనే స్థితిలో, ఆమె కృష్ణుడి యొక్క లేదా భగవానుడి యొక్క అంశంగా ఆమె ఆ యొక్క భావంలో ఎంతో ఆనందాన్ని ఆమె అనుభవించింది. ఆమె ఉండేటి దివ్య స్థితిలో శరీరం ఉన్నట్లుగా ఆమె మర్చిపోయింది. ఒకప్పుడు మనం బద్ధస్థితిలో శరీరమే అనుకున్న మనము కాలక్రమంలో ఈమె భక్తి చేసుకొని భగవంతుడి మీద ఆమె ధ్యానం పెట్టడం వల్ల ఇప్పుడు ఆమె ఎటువంటి స్థితిలో ఉంది అంటే అసలు ఆమె శరీరం అనేదే మర్చిపోయింది అనమాట. ఒకప్పుడు మనం బద్ధ జీవన స్థితిలో మన శరీరమే అని నమ్మిన మనం ఈ దివ్య స్థితిలో అసలు శరీరం అంటేనే మనకు అసలు గుర్తే ఉండదు. మన అసలు అసలు మనం ఆ ఉనికి, ఏదైతే శరీరం అన్న ఉనికి అనేది కంప్లీట్ గా మనం దాన్ని మర్చిపోతాం అనమాట. మనం ఇక్కడ ఆమె ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఆమె సాధన చేసిందో ఆమె ఎక్కడ సన్నబడలేదు. ఆమె ఎక్కడ ఆందోళనకి గురిగాల. సాధారణంగా మన తపస్సులు, మనం పెద్ద పెద్ద ఆ, ఆ, తపస్సులు, ధ్యానాలు, ఉపవాసాలు, ఇంద్రియ నిగ్రహం కానీ చేసుకుంటే జనరల్గా సన్నబడిపోతారు అంతా. కానీ ఆమె దివ్యస్థితిలో ఉన్న కారణంగా ఆమె సన్నబడకుండా, ఆమె ఆ ఆందోళనకి ఎక్కడ గురి కాలేదన్నమాట. అంటే ఆమె ఎప్పుడూ దివ్యమైన ఆనందంలోనే ఆ స్థితిలోనే ఉండిందన్నమాట. అని చివరిగా తల్లి అనుమతి తీసుకొని కపిల భగవానుడు గంగా సాగరం వైపు ప్రయాణమయ్యాడు. గంగా సాగరం వైపు అంటే ఉత్తర దేశ భాగాన్ని వెళ్ళిపోయాడు అన్నమాట. ఎక్కడైతే సిద్ధులు, గంధర్వులు, చారణులు, మునులు, అప్సరసులు అందరూ కీర్తించారన్నమాట కపిల భగవాన్ని. అంటే కపిల భగవాన్ ఎందుకు కీర్తించారు అని అంటే తన తల్లి గారైనటువంటి దేవహూతికి ఒక కొడుకుగా చేయవలసినటువంటి బాధ్యత నిర్వర్తించాడు. చూడండి, అందరూ కూడా అక్కడ కర్దముని కీర్తించారు, దేవహూతిని కీర్తించారు.
ఓకేనా. ఇప్పుడు కపిల భగవాన్ కూడా కీర్తిస్తున్నారు అన్నమాట. ఎందుకని? మెయిన్ గా కొడుకు బాధ్యత తన మీద ఆధారపడ్డ వాళ్ళని ముక్తి వైపు నడిపించాలి. అందుకనే పున్నాది నరకాల నుంచి కాపాడేవాడే పుత్రుడు అంటే, ఆ పుత్రుడు భక్తుడయి తన భక్తుడయిన తర్వాత తన మీద ఆధారపడ్డ తన తల్లిదండ్రులు కావచ్చు, భార్య బిడ్డలు కావచ్చు, ఎవరైనా వాళ్ళని సరైన దిశలో వాళ్ళని ఆ భక్తి వైపు, ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపించగలిగితే అట్లాంటి పుత్రుడు వల్ల తల్లిదండ్రులకు కూడా మోక్షం వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ కాబట్టి ఈ సిద్ధులు, గంధర్వులు, చారణులు, మునులు, అప్సరసులు వీళ్ళంతా కూడా ఆయన్ని కీర్తించారు అన్నమాట. కపిల భగవానుడు తన తల్లిని ఆమె మోక్షం మార్గం వైపు మళ్ళించగలిగాడు. కాబట్టి ఆ సమయంలో ఆ గంగా సాగరం వద్ద మన సముద్రుడు ప్రణామాలు చేసి ఆ గంగా సాగరం వద్ద ఆయనకి నివాసం ఇచ్చాడు. నివాసం అక్కడే ఉండి నీ యొక్క సాధనను చేసుకోమని చెప్పేసి సముద్రుడు అక్కడ ఆయ- ఆయనకి ఒక నివాసం ఏర్పరిచాడు అన్నమాట. ఈ ప్రదేశంలో ఉంటూ దివ్యస్థితిలో ఉంటూ ముల్లోకాల వాసులను విడుదల చేస్తూ ఆ పరంపరలోని ఆచార్యులకు ఆయన్ని పూజిస్తారు. ఆయన అక్కడే ఉంటూ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళందరికీ కూడా ఈ ముల్లోకాలని నుంచి విడుదల చేసే ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. అలాగే కాబట్టి ఆ పరంపర ఆచార్యులందరూ కూడా ఆయన్ని పూజిస్తారు అన్నమాట. ఆయన్ని ఎవరిని? కపిల భగవానుడు చెప్పినటువంటి ఏదైతే ఆ ఆ ఆదేశాలు ఉన్నాయో, ఆయన ఇచ్చిన ఉపదేశాలు ఉన్నాయో, ఆ ఉపదేశాలను పాటిస్తూ చాలా మంది శిష్యులు తయారయ్యారన్నమాట. చాలా మంది ఆ శిష్యులే రాబోయే జీవితంలో వాళ్ళు ఆచార్యులు అయిపోయారు. శిష్యుల తర్వాత ఆచార్యులు అయ్యారు. ఆచార్యులంతా ఎవరిని పూజిస్తారు అని అంటే కపిల భగవాన్ని పూజిస్తారు అన్నమాట వాళ్ళు. ఫైనల్ గా ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతి ఏంటంటే, ఈ జ్ఞానం ఎవరైతే శ్రవణం చేశారో, పఠనం చేశారో, ప్రచారం చేస్తారో శుద్ధ భక్తులు అవుతారు. ఖచ్చితంగా భగవుడి యొక్క పాద పద్మాలు మరియు ధామమును చేరుకుంటారు ఫైనల్ గా. కాబట్టి ఎవరైతే మనమందరం కూడా దీని మొత్తాన్ని శ్రవణం చేశామో, దేవహూతి కపిల భగవానుడి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ మనం ఏదైతే మనం పూర్తి స్థాయిలో మనం ధ్యానించాము, లేదా మనం విన్నాము, పఠనం చేశాము, లేదా ప్రచారం చేసినట్లయితే మనకి ఖచ్చితంగా భగవద్ యొక్క పాద పద్మాలను చేరుకునే మనకి ఆ మహత్తరమైనటువంటి అవకాశం ఉందంట. రెండోది, మనం ఖచ్చితంగా ఆయన ధామాన్ని మనం చేరుకుంటామంట. సో ఈ విధంగా ఆ మనం ఈ 33 అధ్యాయాన్ని మనం పూర్తి చేసామన్నమాట. సో ఈ అధ్యాయం పూర్తిగా దేవహూతి ఏ విధంగా ఆమె ఆ ఈ సాధనతో ఆమె ఈ శరీరం స్థితి దాటి ఆమె దివ్య స్థితిలోకి ఎలా ప్రవేశించింది దాన్ని చూసాము. అది కపిల భగవానుడు తర్వాత అనుమతి తీసుకొని గంగా సాగరానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆయన ఇంకా మిగతా జీవితాన్ని అక్కడ గడుపుతూ వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళందరికీ కూడా సాంఖ్య యొక్క సంబంధించినటువంటి శాస్త్రాన్ని ఆయన వివరిస్తూ ఎంతో మందిని అక్కడ విడుదల చేశాడు అనమాట. ఎంతో మందిని అక్కడ. ఓకేనా. సో ఆ విధంగా మనం కానీ గమనిస్తే కనుక సో ఈ ఎపిసోడ్ తో దేవహూతి గురించి అడిగినటువంటి ఆ ఎపిసోడ్ అంతా అయిపోయింది. దేవహూతి గురించి నెక్స్ట్ నాలుగో స్కందం 1వ అధ్యాయంలో ఇంకా మిగిలిన కూతుర్ల యొక్క వాడి గురించి మాట్లాడతారు అనమాట. మిగిలిన కూతుర్ల గురించి. ఎవరు మిగిలిన కూతుర్లు? ఇంకా ఆకూతి, ప్రసూతి ఉందన్నమాట. సో ఆకూతి గురించి కొంచెం తక్కువే ఉంటుంది. ఆ తర్వాత ప్రసూతి గురించి వస్తుంది అనమాట. ఆ ప్రసూతి ఎవరి భార్య అంటే దక్షుడి భార్య. సో దక్షుడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆ దక్షుడి గురించి తర్వాత 1, 2, 3, 4 అధ్యాయాలు 4వ స్కందంలో ఆ దక్షుడు ఏ విధంగా శివుణ్ణి అవమానించాడు, ఆ శివుడి యొక్క కోపానికి గురైనటువంటి దక్షుడి యొక్క పరిస్థితి ఏమైందో, ఆ తర్వాత ఆ దక్షుడికి తర్వాత ఎటువంటి జన్మ వచ్చింది, ఆ యొక్క ఆ ఈ సన్నివేశాలన్నీ కూడా మనం చూస్తాం అనమాట. అంటే ఫస్ట్ కూతురు గురించి వచ్చింది. దేవహూతి గురించి మనం 3వ స్కందంలో చెప్పుకున్నాం. 4వ స్కందం 1వ అధ్యాయంలో ఆకూతి గురించి కొద్దిగా వస్తుంది. ఆ తర్వాత ప్రసూతి గురించి వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రసూతి దక్షుడి యొక్క భార్య కాబట్టి నెక్స్ట్ ఇమ్మీడియట్ గా దక్షుడి గురించి మాట్లాడతాం అనమాట. ఆ దక్షుడి యొక్క అల్లుడు శివుడు అవుతాడు.
సో ఆ దక్షుడికి శివుడికి మధ్య జరిగినటువంటి మనం చూస్తాం కదా, ఆ దక్ష యజ్ఞం గురించి మాట్లాడతాము. దక్ష యజ్ఞం మనం దాని గురించి విన్నాము. ఆ దక్ష యజ్ఞంలో ఏ విధంగా ఆ శివుడికి దక్షుడి మధ్య వాగ్వివాదం జరగడం, దక్షుడు ఏ విధంగా శివుని శపించడం. ఓకేనా? ఆ శివుడి యొక్క ఆ, భూతగణాలు వీళ్ళంతా కూడా ఎలాగైతే దక్షుణ్ణి వాళ్ళు ఆ, శపించడం, ఆ సన్నివేశాలన్నీ కూడా మనం రాబోయే స్కందంలో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఆ, చక్కగా మూడో స్కందాన్ని మనం కంప్లీట్ చేసుకోగలిగాము. సో నెక్స్ట్ క్లాస్ లో మనం నాలుగో స్కందంలోకి మనం ప్రవేశిస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం జయ, జగద్గురు శ్రీమద్ ప్రభుపాకి అనంత కోటి వైష్ణవునికి జయ, గౌర్ ప్రేమానంద.